అని అంత న్యాయపరంగా ఆలోచిస్తున్నప్పుడు ఈ పాప పరిహార పత్రాలను ఎట్లా సమర్థిస్తారు మీరు? అర్థం కాదు. ఎలక్ట్రల్ బాండ్స్ ఆర్ నథింగ్ బట్ పాప పరిహార పత్రాలు. ఒక పాపం చేసి కొనేసుకుందాం, అయిపోయిన తర్వాత ఇక పాపం పరిహారం అయిపోయింది. మనకు వెనకటి రోజుల్లో ప్రీస్టులు, క్రిస్టియన్ మతాధికారులు రాజులకి ఇచ్చి మీ పాపం పరిహారం అయిపోతుంది, ఈ పాప పరిహార పత్రం కొనండి అన్నప్పుడు మార్టిన్ లూథర్ కింగ్ ఇట్లా పరిష్కారం అవ్వలే, పాపాలు పరిష్కారం అవ్వవు, దానికి వేరే మార్గం ఉంటుందని చెప్పేసి చేశారు. ఇప్పుడు మనం ఆధునికంగా చూస్తాం ఈ కాలంలో ఈ పాప పరిహార పత్రాలు ఎలక్ట్రల్ బాండ్స్. ఒక తప్పు చేసేయండి, మాకు డొనేషన్ ఇచ్చేయండి, మిమ్మల్ని మేము సేవ్ చేస్తాము అనేటటువంటి ఒక చట్టంలోంచి ఎట్లా బయటకు తీసుకురావచ్చు? సో మీరు భారత రాజ్యాంగాన్ని పూర్తిగా అవపోసన పట్టాలి ముందుగా. వాట్ ఇండియన్ డెమోక్రసీ స్పీక్స్, వాట్ అంబేద్కర్ సెడ్ యాజ్ ఫర్ యాజ్ ద డెమోక్రసీ ఈజ్ కన్సర్న్. ప్రజల కొరకు, ప్రజల చేత, ప్రజలు ఎన్నుకున్నటువంటి ప్రభుత్వం తీసుకునేటువంటి నిర్ణయాలు ప్రజల సంక్షేమం కోసమే తీసుకోబడతాయని నమ్మాలి. దాంట్లో వ్యక్తుల వ్యక్తిగతమైనటువంటి ఇంట్రెస్ట్లు ఉంటే యూ ట్రై టు బికమ్ ఎన్ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ ఆర్ మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ అండ్ ట్రై టు స్పీక్ దేర్. మేము చేసిన చట్టం మీకు మాట్లాడే స్వేచ్ఛనిచ్చిందని, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఉందని మీరు ఏది పడితే అది మాట్లాడతామంటే కుదరదు. మా తరపు మీరు రిప్రజెంటేటివ్స్, సమాధానం పూర్తి కాలేదు. మీకు వ్యక్తిగతమైన స్వేచ్ఛ ఎంతసేపు ఉంటుందంటే మీరు పొద్దున 6 గంటలకు లేవచ్చు, వాకింగ్కి పోవచ్చు, పోయేటప్పుడు వాకింగ్ స్టిక్ పట్టుకొని పోవచ్చు, గ్రౌండ్లో వాకింగ్ తర్వాత చేతులు ఇటు అటు తిప్పవచ్చు, ఆ తిప్పేటప్పుడు కట్టెను కూడా తిప్పవచ్చు. అది చెప్పారు, కట్టే పక్కన ఉండడానికి రాకనంతసేపు యువర్ లిబర్టీ ఎండ్స్ వేర్ మై నోస్ బిగిన్స్ అంటారు. ఓకే, దట్ ఇస్ టేకెన్. కానీ వ్యవస్థని బాగు చేసే, ప్రక్షాళన చేసేటటువంటి ఒక ప్రక్రియలో ఇది కరెక్ట్ కాదేమో, ఈ విధంగా ఇవాళ మన మీద ఒక శిక్ష పడ్డప్పుడో, పడుద్దని ఒక ఊహ ఉన్నప్పుడో, నాకున్నటువంటి మనీ పవర్తోనో వెళ్ళేసేసి దీని నుంచి తప్పించుకోవడానికి ఒక మార్గమేమో అనేటువంటి ఆలోచనలో ఇప్పుడు ఎలక్టరల్ బాండ్స్ కొనిచ్చిన దాంట్లో ఏ ఒక్క వ్యక్తి కానీ, ఏ ఒక్క కంపెనీ కానీ, గతంలో శిక్ష పడ్డోళ్ళు కానీ, రేపో మాపో శిక్ష పడేటోళ్ళు కానీ ఉంటే, నేను ఇందాక అందుకని చెప్పిన ఇండియన్ డెమోక్రసీలో 4 వ్యవస్థలు ప్యారలల్గా పనిచేస్తూ ఉంటాయి. మీ మీద నేరం ఆరోపించబడ్డది, మీ మీద ఎఫ్ఐఆర్ అయింది, మీ మీద ఛార్జ్షీట్ అయింది, మీరు నాకు 100 కోట్ల ఎలక్టోరల్ బాండ్లు తెచ్చి ఇచ్చిండ్రు. రఘునందన్ రావు కాదు కదా రేపు శిక్ష వేసేది. శిక్ష చేయాల్సిన వ్యవస్థ ఎవరు? జ్యుడిషియల్ వ్యవస్థ. మీరు నాకు 100 కోట్ల ఎలక్టోరల్ బాండ్స్ ఇస్తే ఆ జడ్జి గారికి ఏం సంబంధం? ఆయన పని చేయమని ఉండ్రి. ఇలా అంత స్వేచ్ఛ ఉంది కాబట్టే కదా ఎలక్టోరల్ బాండ్లు తప్పనే జడ్జి గారు చెప్పగలిగారు. నేను ఒక మాట అడుగుతున్నా, క్లియర్ ఆదేశం వచ్చిన తర్వాత ఇవి బయటకు వచ్చినాయి. అది తప్పని మీరు చెప్పగలిగిన జడ్జిలారా, మీరు చేస్తున్న తప్పుల్ని నేను 10 సార్లు చెప్పిన, ఎందుకు వినపడతలేవు మీకు అంటున్నా. జ్యుడిషియరీ జోలికి ఇప్పుడు వెళ్ళొద్దు, మన సబ్జెక్ట్ ఇక్కడ ఆగింది సార్. నన్ను తప్పని 1 ఏళ్ళు చూపిస్తున్నా, మీకు 4 ఏళ్ళు మిమ్మల్ని పిన్ పాయింట్ చేస్తున్నాయి. సగం కుర్చీలు మహిళలకు వేయకుండా నీకు జడ్జి కుర్చీలలో 32 కుర్చీలలో 16 కుర్చీలు మహిళా జడ్జీలకు వేయకుండా శబరిమలకి మహిళలు పొమ్మని చెప్పే నైతిక హక్కు నీకు ఎక్కడిది? తప్పుని మనం త్రాసులో పెట్టి ఒప్పుని తుయ్యద్దు, దాన్ని వదిలేద్దాం. సార్ తప్పుని ముందు మీరు తప్పు చేస్తున్నారు అంటున్నా. తప్పుని జడ్జిల కొడుకులే జడ్జిలు కావాలి, జడ్జిల జూనియర్లే జడ్జిలు కావాలని ఆ వ్యవస్థ నుంచి మీరు తప్పు చేస్తారు. మీరు చెప్పబోయేటటువంటి ఆ మార్పుని, ఆ కొలీజియం సిస్టమ్ని సుప్రీంకోర్టు కొట్టేసింది. మీరు వెళ్ళిన తర్వాత సుప్రీంకోర్టు కొట్టేసింది కదా సార్, పార్లమెంట్ చేసిన చట్టాన్ని సుప్రీంకోర్టు కొట్టేసింది. దట్స్ వాట్ వీఆర్ టాకింగ్. మీకు రాబోయే మెజారిటీతో దాన్ని ఎట్లా సంస్కరించాలనేది మీరు నిర్ణయించుకుందరు. కానీ బికాజ్ యాజ్ యు సెడ్, నేను ఆ ఫీల్డ్ నుంచి వచ్చా కాబట్టి ఆ ఫీల్డ్లో లోపాలు నాకు తెలుసు కాబట్టి మా నాయకుడికి చెప్తాను అన్నారు. సరే, యూ డిఫెండ్ అల్టిమేట్లీ ఫైనల్గా మీరు ఎలక్ట్రల్ బాండ్స్ని సమర్థిస్తున్నారు, అంతే కదా? మీరు ఆ ప్రశ్నకి నేను సమాధానం అట్లా చెప్పలేదు. నేనేం చెప్పినాను, ఈ 4 స్వతంత్రంగా పనిచేసే వ్యవస్థల్లో ఎవరి పని వాళ్ళే చేయాలి. చట్టం చేసే అధికారం మాకుంది. ఎప్పుడు పార్లమెంట్ చేసిన చట్టాన్ని సుప్రీంకోర్టు కొట్టేయాలనో కూడా ఒక 7 జడ్జిల బెంచ్ రాసి చెప్పింది. when it is affecting the basic construction or the basic structure of the constitution, then only you can involve. ఆ జడ్జిమెంట్ మొత్తం మీరు చదువుండ్రి. ఇప్పుడు ఎలక్టోరల్ బాండ్స్లో ఉన్న మొత్తం జడ్జిమెంట్ మీరు చదువుండ్రి. 2 అంశాలను తప్పు పట్టింది. ఒకటి రైట్ టు ఇన్ఫర్మేషన్ కింద ఇవ్వకపోవడాన్ని తప్పు పట్టింది. 2 ఇచ్చిన వాళ్ళ కొన్న వాళ్ళ పేర్లు చెప్పకపోవడాన్ని తప్పు పట్టింది. అంతేగాని ఎలక్టోరల్ బాండ్స్ తప్పని మన మీడియాలో రాసుకున్న వార్తని ముంగట ఎలక్టోరల్ బాండ్స్ తప్ప ఒప్ప అని కదా, అది ఎవరి దగ్గర నుంచి తీసుకుంటున్నాం? అదే పబ్లిక్ డొమైన్లో పెట్టండి అని చెప్పింది.
పెట్టారు. అయిపోయింది. దాని ఇంకో మీద చర్చ జరగనియండి, ఇప్పుడు ఎవరెవరు కొన్నారు అన్న దాని మీద ఇప్పుడు ప్రశ్న ఉత్పన్నం చర్చ అవుతుంది. జరగనియండి సార్. Let it be debated in the public open platforms. Why you people are so scared when we are not scared? When the political parties are not scared, why the media is so interested to debate about it? Media's interest is people's interest. Okay, people's interest, and they cannot come and ask you personally what's happening over there. As a representative, we are asking who is right and who is wrong. రేపు మీరు పార్లమెంట్కి వెళ్ళిన తర్వాత మీ నియోజకవర్గ ప్రజలకి, మెదక్ ప్రజలకి ఏం చేయబోతున్నారు ఒకసారి మీ ప్రజలకి చెప్పండి. బేసికల్గా నియోజకవర్గానికి సంబంధించి ఒక కన్స్ట్రక్టివ్ మెథడ్ లోపల ఒక మేనిఫెస్టో అంటూ తయారు చేయలేము సార్. ఏది మొత్తం మా పార్టీ కలిపి కన్స్ట్రక్టివ్గా, కాంప్రహెన్సివ్గా మొత్తం మా పార్టీగా దేశానికి మొత్తానికి చేస్తాం. రఘునందన్గా 20 సంవత్సరాలుగా ఆ జిల్లా మీద అవగాహన ఉన్నటువంటి వ్యక్తిగా, తెలంగాణ ఉద్యమాన్ని నడిపించినటువంటి నాయకుడిగా, ఒకటి ఆ జిల్లాలో కాలుష్యం లేకుండా చేయడం అనేది నాకు మొట్టమొదటి సమస్య. అరుగుల మీద పడుకోలేం, బోరింగ్లు వేసుకోలేం, మంచినీళ్ళు తాగలేం, భూమిలో పంట వండియలేం, నక్క వాగు లాంటి వాగులు చచ్చిపోయినాయని చెప్పి సుప్రీంకోర్టు జడ్జిగా ఉన్నటువంటి జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారు జడ్జిమెంట్ రాయాల్సి వచ్చిన పరిస్థితి ఉండొద్దు. అరుగుల మీద పడుకోలేక రాత్రిపూట పడుకుంటే ఆ కంపెనీలోంచి వస్తున్నటువంటి వాసనలోంచి ప్రజలకు ఇబ్బందులు పడకుండా చూడాలి. అందరికీ కనీసం తాగేందుకు మంచినీళ్ళు అందాలి. ఎక్కడైతే ఒకటే దగ్గర సెంట్రలైజ్ అయిన ఇండస్ట్రీస్ వీటిని మొత్తం జిల్లా మొత్తం డిస్ట్రిబ్యూట్ చేయాల్సిన అవసరం ఉంది. ఎవరో వచ్చి మా దగ్గర ఇండస్ట్రీ పెడతా ఉన్నారు. వీఆర్ నాట్ అగైన్స్ ద ఇండస్ట్రీ. పెట్టిన ఇండస్ట్రీలో కనీసం ఒక 60% అన్న స్థానికులకు ఉద్యోగాలు ఇవ్వండి, ఇఫ్ దే ఆర్ ఎలిజిబుల్. లోకల్ ఎంప్లాయ్మెంటే లేదు. లోకల్ ఎంప్లాయ్మెంట్ 2 జాగాలలో ఉంది. ఒకటి గేటు తీసే కాడ, 2 లోపల ఊడ్చే కాడ. మిగతా కొనుగోళ్ళకి మేము ఎలిజిబిలిటీ కాకపోతే మీ కంపెనీ మాకెందుకు? అభివృద్ధి పేరిట జరుగుతున్న విధ్వంసాన్ని ఆపుతాం. కంపెనీల పేరిట నేచురల్ స్ట్రీమ్స్లో మీరు వదులుతున్నటువంటి వ్యర్థాలను ఆపండి అని విజ్ఞప్తి చేస్తాం. జనజీవన స్రవంతిని, ఎకలాజికల్ ఇంబ్యాలెన్స్ని మా జిల్లాలో జరగకుండా చూస్తాం. అభివృద్ధిని జిల్లాలో, మా జిల్లా ప్రస్తుతం 3 జిల్లాలు అయింది, ఈ 3 జిల్లాలకి సమపాలనలో విస్తరించబడేలా చూస్తాం. కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తుంది, ఏం చేయదు రాష్ట్రంలో అనేది ప్రజలకు తెలిసిపోతుంది. బట్ ఇన్ ద లార్జర్ ఇంట్రెస్ట్ ఆఫ్ అవర్ మెదక్ పీపుల్, ఐ విల్ వర్క్ ఫ్రమ్ డే 1 to day last ఫర్ ద డెవలప్మెంట్ ఆఫ్ మెదక్ పార్లమెంట్ ఓన్లీ. ఓకే అండి. చివరగా స్టేటు సెంట్రల్ పాలిటిక్స్లో, స్టేట్ మీరు సెంట్రల్ గవర్నమెంట్కి వెళ్ళబోతున్నారు, స్టేట్లో వేరే పార్టీ ఉంది. ఈ సార్ మన ఇంటర్వ్యూ చూస్తే బీఆర్ఎస్ వాళ్ళు మీతో కొట్లాడతారు సార్. పార్లమెంట్కి పోతున్నారని మీరు నన్ను పంపించేస్తే వాళ్ళు సార్. ఇది మన ఎంపీ ప్రోగ్రామ్ అండి. మన ఎంపీ ప్రోగ్రాంలో ప్రతి ఎంపీ, ప్రతి పోటీ చేసే వ్యక్తి నేను గెలుస్తానన్న ధైర్యంతోనే వెళ్తారు. అది ఎలక్షన్లో ఉన్నటువంటి మ్యాజిక్, బ్యూటీ. అట్లాగే మీరు వెళ్ళిన తర్వాత ఈ స్టేట్ సెంట్రల్ యొక్క బ్యాలెన్స్ని, అంటే స్టేట్కి రావాల్సినటువంటి నిధులు కానీ ఏదైనా సార్ ఎట్లా తీసుకొస్తారు, ఈ రెండింటిని ఎట్లా బ్యాలెన్స్ చేస్తారు? సార్ ఫెడరల్ స్ఫూర్తికి లోబడి పనిచేస్తాం సార్. మంచి జరిగితే కేంద్రం చేసిందని ఒప్పుకోరు, మంచి జరిగితే మేం చేసినాం, చెడు జరిగితే కేంద్రం చేసింది. గజ్వేల్కు రైలు వస్తే నరేంద్ర మోడీ గారు రైలు ఇచ్చిందని చెప్పారు, సిద్దిపేటకు రైలు వస్తే నరేంద్ర మోడీ గారు ఇచ్చిందని చెప్పారు, మెదక్కు రైలు వస్తే నరేంద్ర మోడీ గారు ఇచ్చిందని చెప్పారు. ఇది ఎంతవరకు న్యాయం అనేది ప్రజలు ఆలోచించుకోవాలి. నేషనల్ హైవే వస్తే నరేంద్ర మోడీ ఇచ్చిందని చెప్పారు. ఒక బీఆర్ఎస్ లీడర్ చెప్తాడు, ఈ పక్కన కర్ణాటక ఉంది, ఈ పక్కన మహారాష్ట్ర ఉంది, ఈ 2 రాష్ట్రాలకు పోతున్నప్పుడు మధ్యలో తెలంగాణలో రోడ్ వేసిర్రు, మా కోసం వేసిర్రా అని అడుగుతాడు. ఇంత కుత్సితంగా ఆలోచిస్తే ఎట్లా సార్? నేను 10 ఉదాహరణలు చెప్తా. హైదరాబాద్లో బాలానగర్ ఏరియా ఉంటుంది, ఇండస్ట్రియల్ ఏరియా. బాలానగర్ నుంచి నర్సాపూర్ నుంచి మెదక్ దాకా 765D అని ఒక నేషనల్ హైవే వేసినాం. తెలంగాణలో మొదలైంది, తెలంగాణలో అయిపోయింది. ఇప్పుడు మెదక్ నుంచి, రామాయపేట నుంచి, దుబ్బాక నుంచి, సిద్దిపేట నుంచి ఎల్కతుర్తి దాకా ఇంకొక నేషనల్ హైవే వేస్తున్నాం. 765DG, కాస్ట్ 1600 కోట్లు. ఇది కూడా మొత్తం తెలంగాణలో వేస్తున్నాం. దీన్ని కూడా వాళ్ళు సైజకపోతే ఎట్లుంటుంది సార్? ఫెడరల్ స్ఫూర్తికి భంగం కలగకుండా రాష్ట్రాల హక్కులు కాపాడుతూ, తెలంగాణ ప్రజలకు న్యాయంగా రావాల్సిన వాటా కోసం కొట్లాడుతూ, నరేంద్రుడి నాయకత్వంలో ఈ దేశం ఇంటిగ్రల్గా మొత్తం కలిసి ఉండే రీతి లోపల, అభివృద్ధి లోపల భాగస్వామ్యం అవుతుంది. మీరు చాలా వోకల్లో పార్లమెంట్కి ఎన్నికై మీ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడానికి మీ యొక్క కృషి చేసి నేను ఇది చేయగలిగాను అనేటటువంటి పేరు నిలబెట్టుకోవాలని కోరుకుంటూ నమస్కారం అండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్.